అందరికీ నమస్కారం. బహుశా వెండి దాని జీవిత కాలంలో ఇంత వరస్ట్గా ఏ రోజు పడి ఉండదు. ఒక్క రోజులో 85,000. మార్నింగ్ ఎంత పడింది? 55,000. ఇప్పుడు ఎంత పడింది? 30,000. అంటే మొత్తం 85,000. వెండి చరిత్రలో ఇక జీవితంలో ఎప్పుడు ఇంత దారుణంగా అయితే పడదు. ఇప్పుడు ఎంత ఉంది మార్కెట్లో? కేజీ వెండి 3,20,000. మీకు బాగా గుర్తుంటే 6 రోజుల 7 రోజుల హార్డ్లీ 8 or 9 days బ్యాక్ అనుకుంటా ఇదే చెప్పా. నాకు ఎక్కడో తేడా కొడుతుంది, వెండి పడిద్ది అనిపిస్తుంది, జాగ్రత్త. మీ దగ్గర ఉన్న వెండితో మీకు లాభాలు వచ్చాయనుకుంటే అమ్ముకోండి. మీ దగ్గర ఉన్న వెండితో ఇంకా లాభం రావాలనుకుంటే రిస్క్ అయినా పర్లేదు అనుకుంటే ఉంచుకోండి. బట్ ఒక రేటు పెట్టుకోండి, ఆ రేటు దగ్గర అమ్మేసుకోండి. వెండి మాత్రం పడితే నాకు బాగా అనిపిస్తుంది, చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది అని చెప్పాను. ఈరోజు అది నిజమే. బట్ ఈ మధ్యలో భయంకరంగా పెరిగింది. అలా పెరిగినప్పుడు ఎవరైతే ఉంచుకొని అమ్ముకొని ఉన్నారో వాళ్ళ అదృష్టవంతులు. లేదురా బాబు తేడా ఉందని ముందే అమ్ముకొని ఉన్నారు చూసారా, వాళ్ళు ఈరోజు రియలైజ్ అవుతారు. పోనీలే మధ్యలో లాభాలు రాకపోయింది, నష్టమైతే రాదమంటాను అనుకుంటాను. బంగారం ఇది కూడా రేపు మార్నింగ్ కరెక్ట్ డేటా వచ్చింది మనకి. నేను వెండిది చూస్తున్నాను. బంగారం కూడా 1,000-2,000 మళ్ళీ తగ్గినట్టుంది ఈవినింగ్కి. సో విషయం ఏంటి మరి? రానున్న రోజులలో కూడా బంగారం వెండికి సంబంధించి మరింత తగ్గవచ్చు. కానీ డే వన్ చోటు చెప్తే మళ్ళీ చెప్తాను. బంగారం విషయంలో మాత్రం 1,000-2,000 అటు ఇటు తగ్గటం పెరగటం. తగ్గిన ఒక మహా అయితే 5,000-10,000 అదో మళ్ళీ స్లోగా పెరిగింది. వెండి అలా కాదు, డే వన్ నుంచి ఇదే చెప్తున్నా. భయంకరంగా పడిద్ది ఏదో ఒక రోజు, మళ్ళీ స్లోగా పెరిగిద్ది అన్న. ఈరోజు భయంకరంగా పడింది, స్లోగా పెరిగిద్ది వెండి.